శోధకుడు ఏదో కొత్త విషయాలు తీసుకొని వచ్చి చూపడు. శోధకుడు దేవుని వాక్యంలో నుంచే మాట్లాడతాడు. నీకు వాక్యం తెలుసు అని అంటే సాతాను చేసేది ఏంటి అని అంటే వీడికి వాక్యం తెలుసు, వీడిని వాక్యంతోనే పడేద్దాం అంటాడు. వాక్యంతోనే పడేస్తాడు. చాలామంది యవనులు, చాలామంది సేవకులు కూడా ఈ రోజుల్లో వాక్యము అన్నటువంటి ఈ నిర్మలమైనటువంటి కేవలము పాల వంటి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి దాని యొక్క పరిధిని, దాని యొక్క కాంటెక్స్ట్ అంటే దాని యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోకుండా కేవలము పైపైన మాటలు చూసుకుని తప్పుదోవ పట్టే అవకాశం కూడా ఈరోజు మనకు చాలా కనిపిస్తూ ఉంది. చాలామంది మైకులు పట్టుకుని క్రైస్తవ సంఘాన్ని గొర్రెలను ఏ విధంగా అయితే తోడేళ్లు చీల్చుకుని వెళ్ళిపోతాయో ఆ విధంగా సంఘము లోపల, సంఘము బయట ఈ వాక్యాన్నే వాడి మరీ మనల్ని శోధనకు గురి చేస్తూ ఉన్నారు. ఆ శోధనను ఎదుర్కోవాలి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ ఫార్ములా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అని అంటే వాడు వాక్యముతో మాట్లాడితే ఈయన వాక్యముతోనే తిరిగి సమాధానం చెప్పాడు. ఆడు వాక్యముతో మాట్లాడితే ఈయన వాక్యముతోనే సమాధానం చెప్పాడు. 3 సార్లు అదే చేశాడు. వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత వస్తుంది. వాటిని క్రోడీకరించుకొని సమగ్రమైనటువంటి దృక్పథం, సమగ్రమైనటువంటి ఒక దేవుని జ్ఞానము అన్నది సంపాదించుకోవటం నీ బాధ్యత, నా బాధ్యత, సంఘముగా మన బాధ్యత, సంఘ నాయకుల యొక్క బాధ్యత అన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మొదటిగా వచ్చినటువంటి శోధన ఏమిటి అని అంటే ఆహారం అనే శోధన. ఆహారం అనే శోధన ఎందుకు అనంటే 40 దినాలు ఆయన ఉపవాసం చేసి ఆయన ఆకలి కొని ఉన్నాడు. నీలాగా నాలాగా బలహీనుడై ఉన్నాడు. దేవుడేంటి బలహీనుడు అవటం ఏంటి అన్నటువంటి ప్రశ్న కొంతమంది క్రైస్తవేతర సోదరులకు కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది క్రైస్తవులకు కూడా ఇది వస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు ఏంటి, ఆయనకు బలహీనత ఏంటి అని అడగటానికి ముందు యేసుక్రీస్తు 100% మనుష్యుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 100% దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఉన్న దేవత్వము ఎంత 100% దేవత్వమో ఆయనలో ఉన్నటువంటి మనుష్యత్వము కూడా 100% మనుష్యత్వము అని అంటారు. దీన్నే ఏమంటారు అనంటే దైవ మానవుడు అన్నటువంటి థియోలాజికల్ పదము ఇక్కడ వాడవలసి ఉంటుంది. ఈ దేవుడు తన దేవత్వమును తన ఉన్నట్లుగా మనకు చూపిస్తే ఆయన చూసి మనం బ్రతికి ఉండలేము కాబట్టి, చచ్చిపోతాం కాబట్టి ఆయన తన మహిమను తగ్గించుకొని మనకు ఎంతగా అర్థం అవుతుందో, మనము ఎంతగా అవగాహన తీసుకోగలమో అంత అవగాహనలోనికి వచ్చి రక్తమాంసములు నువ్వు నేను ఎలా కలిగి ఉన్నామో అలా ఆయన కూడా తీసుకుని నీలాగా నాలాగా శోధనకు గురి అయ్యాడు. అయితే తేడా ఏమిటి అనంటే నీవు నేను శోధనకు గురి అయితే పడతాం, ఈయన శోధనకు గురి అయితే శోధకుడిని జయిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి అది.